చాంద్రాయణగుట్టలో 10 ఏళ్ల బాలుడి హత్య కేసులో సవతి తండ్రి ఇమ్రాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ తమ పిల్లలతో బాలుడు అస్గార్ గొడవ పడుతున్నారని ఇమ్రాన్కు ఫిర్యాదు చేసిన కాలనీలోని కొందరు వ్యక్తులు ఆగ్రహంతో అస్గార్పై దాడి చేసి బాలుడిని నేలకేసి కొట్టారు. సవతి తండ్రి తలకు తీవ్ర గాయం కావడంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అస్గార్ మృతి చెందాడు. అయితే పరారీలో ఉన్న తండ్రి ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ సుధాకర్ తెలిపారు. ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ 11 సంవత్సరాలు అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆ పిల్లవాడు అట్నుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి ఈ యొక్క తండ్రి అతన్ని 2 సార్లు చెంపద మీద కొట్టి తర్వాత కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయటం వల్ల సీసీ రోడ్డుపై ఉండటం వల్ల తలకు బలమైన గాయం కాగానే ఇమ్మీడియట్లీ అతను ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను 12వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అయితే దీని విషయమై యాక్చువల్గా ఇతను స్టెప్ ఫాదర్ అయితే ఇమ్రాన్ అంటే ఇతని తల్లి నఫీస్ బేగం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నఫీస్ బేగంకు మొదటగా ఫస్ట్ సలీం అనే అతనితోటి వివాహం జరిగింది. అతని తర్వాత ఆమెకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు జన్మించిన తర్వాత 2019లో అతనితోటి డైవర్స్ అయ్యి ఈ యొక్క ఇమ్రాన్ తోటి వచ్చి ఉండటం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడానికి గల కారణాలు ఏంది, ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతను టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.